విగ్రహం ప్రైస్ స్టార్టింగ్ అయితే నేను గణేష్ సింగ్ కళాకారు వారి షెడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈయన ఒక చాలా ఫేమస్ అయిన కళాకారు. సో లోపట వెళ్దాం, లోపట వెళ్ళి చూద్దాం ఈసారి ఏమేమి యూనిక్ మోడల్స్ విగ్రహం ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూడండి క్రౌడ్ ఎంతమంది. సో చూస్తున్నారు కదా గైస్, మీరు క్రౌడ్ ఎంతమంది అయితే ఉన్నారో లోపల. ఇప్పటి నుంచే ఇంకా 11 days ఉంది, టైం లేదు కాబట్టి జనాలు అయితే చాలామంది వచ్చేసారు బుకింగ్ కోసం. సో చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉంది. ఇది ఒక యూనిక్ మోడల్ గణేష్ సింగ్ కళాకారు గారి షెడ్లా. చూడండి అమ్మవారు అసలు ఎట్లా ఉంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం ప్లస్ అమ్మవారి ఫేస్ మొత్తం ఎల్లో కలర్లో ఉంది. చాలా బాగుంది అమ్మవారు. ఇది కూడా చూడండి అసలు ఆ ఫేస్ అవుట్ఫిట్. ఇది వచ్చేసి మన వైట్ కలర్ ఫేస్. చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకున్నట్టయితే ఇది లైక్ పెద్ద పెద్ద షెడ్లలో పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 15 feet హైట్ వరకు ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం కలిపి. మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే కూడా ఉంది. ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా చూసినాం, బట్ ఈ ఇయర్ కొంచెం యూనిక్గా డిజైన్ చేస్తారు అమ్మవారి ఫేస్. మొత్తం ఎల్లో కలర్లా చాలా బాగుంది అమ్మవారు. ఇది మనకి ఇంకొక యూనిక్ మోడల్, చిన్నగా సింపుల్గా బెస్ట్ అమ్మవారు. ఇది వితౌట్ బ్యాక్గ్రౌండ్, 8 feet హైట్ ఉంటుంది. ఫేస్ కట్ చూడండి అసలు అవుట్పుట్ మొత్తం. ఇప్పటి నుంచే మన గణేష్ సింగ్ కళాకారు వాళ్ళ షెడ్లా సోల్డ్ అవుట్ అని ట్యాగ్ అయితే చూడడం జరిగింది మనం. ఈ ప్లేస్ వచ్చేసి మన సుందర్ కళాకారు గారి షెడ్ బయట ఉన్న విగ్రహాలు మొత్తం ఆయిల్ పెయింటింగ్తో సింపుల్ అండ్ బెస్ట్ అమ్మవార్లు ఇవి. మొత్తం కంప్లీట్ ఫినిషింగ్తో ఉంది. ఇది చూసుకోవచ్చు మీరు. వీళ్ళ దగ్గర అయితే లైక్ 4-5 మోడల్స్ అయితే రెడీ పెట్టారు వీళ్ళు పీస్లో. చూసుకోవచ్చు మనం. చిన్న విగ్రహాలతో పాటు పెద్దవి, సింపుల్, డీసెంట్, మీకు ఎలా కావాలంటే అలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం A to Z రెడీ పీస్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి ఒక యూనిక్ మోడల్. బ్యాక్గ్రౌండ్లో శివుడు వచ్చాడు. బట్ కొంచెం నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ కళాకార్ సుందర్ కళాకార్. ఈ పేరు తెలియని వాళ్ళే ఉండరు. మోస్ట్ ఫేమస్ కళాకార్. అసలు విగ్రహాలని చూస్తే ఎట్లా అవుట్పుట్ ఉంటుందంటే మనం సీదా అమ్మవారినే చూసినట్టు ఉంటుంది. అట్లా డిజైనింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. చూసుకోవచ్చు ఎంత బాగుంది అమ్మవారు. ఒరిజినల్ శారీ కట్టినట్టు మొత్తం అవుట్పుట్. లాయన్కి హెయిర్స్ కానీ మొత్తం ఫినిషింగ్ అయితే జబర్దస్త్ ఇస్తారు వీళ్ళు. ఇంకా కొన్ని విగ్రహాలకి, చిన్న విగ్రహాలకి మాత్రం పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. పెయింటింగ్ అంటే కూడా లైక్ ఖాళీ ఫినిషింగ్ ఒకటే మిగిలింది. ఆల్రెడీ మొత్తం మ్యాక్సిమం అయిపోయినట్టే వర్క్. ఏంటంటే జస్ట్ ఫినిషింగ్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది వీళ్ళ దగ్గర. అసలు చూడండి అన్న ఎంత మంచిగా చేస్తుండు పెయింటింగ్. ఆ లైన్స్ కానీ అవుట్పుట్ కానీ. ఇది వచ్చేసి మన లాయన్కి ఫినిషింగ్ అన్నమాట. బ్యూటిఫుల్ అసలు. కానీ నిజంగా చెప్పాలంటే కళాకారులని మెచ్చుకోవాలి. వాళ్ళు ఇచ్చే అవుట్పుట్తోనే మనం సాటిస్ఫై అవుతారు. నాకైతే సుందర్ కళాకార్ అంటే వేరే లెవెల్. ఇది ఇప్పుడు ఏదైతే విగ్రహం మీరు చూస్తున్నారో వన్ ఆఫ్ ది బెస్ట్ విగ్రహం అని చెప్పుకోవచ్చు 2024. ఇది వితౌట్ పెయింటింగ్ మీకు కనిపిస్తుంది, విత్ పెయింటింగ్ కూడా ఉంది. అసలు చూస్తే నేనైతే షాక్ అయిపోయినా అనమాట. అట్లా అవుట్పుట్ ఉంది. ఫేమస్ విగ్రహం అని చెప్పుకోవచ్చు. 2024ది బెస్ట్ మోడలు. అసలు మాది పెయింటింగ్లో చూస్తే బొరాన్ అయిపోయినా నేనైతే. ఇది నేను చెప్పే విగ్రహం మొత్తం
ఎట్లా ఉంది చూడండి అసలు అమ్మవారు సింహాసాలు, ఆ చేతులు, ఆ బ్యాక్గ్రౌండ్లు, ఆ అవుట్పుట్ కొంచెం ఇంకా కొంచెం ఫినిషింగ్ పెండింగ్ ఉంది. ఫినిషింగ్ ఇంకా కాలేదు, బట్ అయినా కూడా ఎంత మంచిగా ఉంది అమ్మవారు. ఇంకా టోటల్ ఫినిషింగ్ అయితే ఎట్లా ఉంటుంది ఊహించుకోండి మీరు. చూడండి అసలు ఎంత బాగుంది అమ్మవారిని. నిజంగా ఒక అమ్మవారిని చూస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది నాకైతే. లిటరల్లీ ఫేమస్ విగ్రహం ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1,30,000 అనమాట. వర్త్, నేనైతే చెప్తా వర్త్ విగ్రహం. ఇది ఒక యూనిక్ మోడల్ సుందరకార కరగాలి షెడ్ల చిన్నదనగా అది కూడా కాదు, ఒక 10-12 ఫీట్స్ ఉంటుంది అది. వెస్ట్ విగ్రహం ఇది కూడా. ఇంకా కొన్ని పెయింటింగ్ అయితే జరుగుతుంది. ఇది జస్ట్ పార్ట్ 1 కాబట్టి నార్మల్గా విజిట్ అయినా, పార్ట్ 2లో అన్నీ కవర్ చేస్తాం మీకోసం. చూడండి ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే మిగిలి ఉంది మనకి. ఆ హ్యాండ్స్కి అవన్నీ ఫినిషింగ్ చేయాలి ఇంకా. బట్ సుందర్ కళాకార్ అంటే సుందర్ కళాకారే, వేరే లెవెల్ ఉంటుంది. అసలు నాకైతే ఆ విగ్రహంని చూస్తే చూడాలనిపిస్తూనే ఉంది. అట్లా ఉంది విగ్రహం అమ్మవారు. అది ఆ బ్యాక్ డ్రాప్ కానీ, అమ్మవారి సెట్టింగ్ కానీ ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీరు చేసే డెకరేషన్, మీరు వేసే షెడ్, పందిరిలా ఇలాంటి ఒక అమ్మవారిని పోయి కూర్చోబెడితే అసలు ఎట్లా లుక్ వస్తుంది అంటే అట్లా లుక్ వస్తుంది. ఆ లైటింగ్, మనం పెట్టే లైటింగ్ కానీ, మనం చేసే క్లాత్ డెకరేషన్ కానీ, అలాంటి షెడ్లో ఇలా ఒక అమ్మవారు ఉంటే చాలీగా ఆటోమేటిక్లీ మనకి వేరే లెవెల్ అయిపోతాం ఇక. ఇది కూడా ఒక యూనిక్ మోడల్. 2 గుర్రాల మీద అమ్మవారు కూర్చున్నట్టు చూడండి. అసలు ఇది కూడా ఎంత బాగుంది అమ్మవారు. నాకైతే ఫోటోలలో ఇట్లా చూస్తే, ఇక రియల్లో చూస్తే ఎట్లా ఉంటుంది ఇక మీరే చూసుకోండి. మస్ట్ విజిట్ ప్లేస్ అంట నేనైతే. సో ఇప్పుడు మనం SD ఫైన్ ఆర్ట్స్ వారి షెడ్లో ఉన్నాం. వీళ్ళ దగ్గర కూడా కొన్ని యూనిక్ మోడల్స్ ఉన్నాయి ఈసారి. చూడండి, కాకపోతే పెయింటింగ్ అనేది ఆయిల్ పెయింటింగ్ ఉంది. బట్ లైక్ ఎట్లా అంటే మొత్తం ఒక రియల్ అమ్మవారినే చూసినట్టుంది. ఆ ఎంటికల్ కానీ, ఆ అవుట్పుట్ కానీ చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం నిజంగా ఒక అమ్మవారినే చూసినట్టుంది నాకైతే. చాలా చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. వీళ్ళైతే మొత్తం డిస్ప్లేలో అయితే టోటల్ 4 మోడల్స్ పెట్టడం జరిగింది. ఆ 4 మోడల్స్లోకి వెళ్ళి ఇదొక యూనిక్ మోడల్. ఇది ఫస్ట్ యూనిక్ మోడల్. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అనమాట. వితౌట్ బ్యాక్గ్రౌండ్. ఇది చిన్నగా, డీసెంట్గా, సింపుల్గా. కాకపోతే ఏంటంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ ప్లేస్లో మనకి ఒక క్రొకొడైల్ అనేది యాడ్ అయింది అనమాట. చూసుకోవచ్చు ఎంత ఖతర్నాక్గా అనిపిస్తుంది అమ్మవారు. ఒక కాళికాదేవి టైప్లో ఉంది ఇది. ఇది వచ్చేసి ఇంకో యూనిక్ మోడల్. ఇది సింపుల్, కొంచెమే బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సేమ్ మోడల్, కాకపోతే కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ ఉంది, కొన్నిటికి బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. కాకపోతే పెయింటింగ్ అనేది మొత్తం ఆయిల్ పెయింటింగ్, ముందే చెప్తున్నా మీకు. బట్ ఫినిషింగ్ మాత్రం బాగుంది. ఇదైతే మొత్తం వేరే లెవెల్ అమ్మవారు. ఇది కూడా మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు. ఆ కుందన్ వర్క్ మొత్తం గోల్డ్ది ఇచ్చారు. చాలా బాగా అనిపించింది అమ్మవారు. నిజంగా చూస్తే బాగుంటుంది. చూసుకోవచ్చు. ఇది దూరం నుంచి 2 సింహాలు వచ్చినాయి అన్నమాట. ఇది చాలా యూనిక్ మోడల్. ఇది కూడా నాకు తెలిసి ఒక 10 to 12 ఫీట్స్ ఉంటుంది. ఏదైనా సరే దుల్పేట్ల ఈసారి
అన్ని విగ్రహాలు 10-12 ఫీట్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇది చిన్న చిన్న విగ్రహాలు అనమాట. ఇది లైక్ కొంతమంది అపార్ట్మెంట్స్లో ఒకవేళ షెడ్లో ప్లాన్ చేసినా కూడా చాలామంది ఏంటంటే చిన్న విగ్రహాలు ప్లాన్ చేస్తారు కదా. సో ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అంట. నేను కూడా చూడండి మొత్తం A to Z రెడీ ఉంది. ఖాళీ చేతులలో అది పెట్టడమే. మొత్తం A to Z రెడీ ఉంది అమ్మవారు. ఖాళీ ఇట్లా రావాలి, తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. మీకు ఏ వర్క్ లేదు. చిన్న చిన్న విగ్రహాలు ఇవి. ఒక 7-6 ఫీట్స్ ఉంటాయి. ప్రైజెస్ అయితే నేను ఎక్కడ కూడా కనుక్కోలేదు. పార్ట్ 2లో కనుక్కుంటాను నేను. జస్ట్ ఏంటంటే క్యాజువల్గా పోయినా ఒక పార్ట్ 1 లాగా తీద్దామనే పోయినా. ఇది ఒక యూనిక్ విగ్రహం. ఇది పెద్దది వినాయకుడు మొత్తం 2 సింహాల మీద ఇట్లా కూర్చున్నట్టు అమ్మవారిది. చాలా చాలా బెస్ట్ మోడల్. ఇది కూడా 15 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండే మనకు పెద్దగా వచ్చింది. ఇది అయితే చాలా యూనిక్ మోడల్. పక్కన కృష్ణుడు వచ్చాడు, మొత్తం శివుడు చేతుల అలంకారం మొత్తం. ఇది కూడా 12 ఫీట్స్ వరకు ఉంటుందండి. ఇది కూడా చాలా యూనిక్ మోడల్. ఇది కూడా మనకి పక్కన కూడా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అది కూడా చూడండి మీరు. చూడండి ఇది ఒక యూనిక్ మోడల్. 2 సింహాలు. బట్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, కొంచెమే ఉంది బ్యాక్గ్రౌండ్. సో ఇది కూడా 10 ఫీట్స్ వరకు ఉంటుంది మనకి. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఆ శారీ కానీ అవుట్పుట్ కానీ. ఇదైతే ఫేస్ కలర్ వచ్చేసి డిఫరెంట్ ఉంది. ఇది నిజంగా రియల్గా చూస్తే బాగుంది. ఇది కవర్ తీయమంటే తీయలేరు అలా. యాక్చువల్లీ ఇది ఒక చిన్న విగ్రహం. ఇది 5 to 6 ఫీట్స్ ఉంటుంది. ఇది చాలా యూనిక్ మోడల్. ఇది కూడా ఇది కొంచెం మంగళాట్ PS నుంచి కొంచెం ఎదురు రాగానే ఫస్ట్ రైట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఈ విగ్రహాలు మొత్తం. మంగళాట్ PS దాటంగానే ఫస్ట్ రైట్ ఫస్ట్ లెఫ్ట్లో ఈ విగ్రహాలు ఉన్నాయి మీకు. ఇది బెస్ట్ పీస్ ఏంటంటే శారీ కట్టుకోనికే చాలా బాగుంటుంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ 10 ఫీట్స్ సింపుల్ అండ్ బెస్ట్ విగ్రహం. ఇది సేమ్ మోడల్లో వేరే ఫేస్ కట్లో ఉంది. అదైతే చాలా బాగుంది అమ్మవారు. ఇది నేను మాట్లాడేది చాలా అంటే చాలా బాగుంది. ఎల్లో శారీతో వచ్చింది. మనకు శారీ కానీ అలంకారం చేసుకోనికే కానీ చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఫేస్. యాక్చువల్లీ కవర్ తీయమంటే తీయలేరాలు. కొంచెం వాన పడే సిచ్యువేషన్ ఉండే, అందుకే. బెస్ట్ విగ్రహం ఇది కూడా. ఇది ఇంకా పెయింటింగ్ వర్క్ జరగలేదు. చాలా మ్యాక్సిమం అయితే కొన్ని విగ్రహాలు అయితే పెయింటింగ్ వర్క్ అనేది జరగలేదు. చాలా విగ్రహాలకి పెయింటింగ్ ఉంది. బట్ వాళ్ళు ఫినిషింగ్ అయితే ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు చూపిస్తారు. చిన్న చిన్న విగ్రహాలు ఇవి 8 ఫీట్స్ ఇవి. దీని ప్రైస్ వచ్చేసి 32,000 అనమాట. చాలా బాగుంది ఫినిషింగ్ కానీ అమ్మవారు కానీ. ఇంకో బెస్ట్ యూనిక్ మోడల్ చూపిస్తా. ఇది చాలా బాగుంది అసలు. చూడండి ఫేస్ కట్, ఆ ఫినిషింగ్, బ్యాక్గ్రౌండ్లో శివుడు. ఇప్పుడు ఫినిషింగ్ కాకముందే ఇంత మంచిగా అనిపిస్తుంది మనకి. ఫినిషింగ్ అయితే ఎట్లా ఉంటుంది చూసుకోండి మీరు. ఇది వచ్చేసి నాకు 12-13 ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహం. చూడండి మీకు దూరం నుంచి చూపిస్తా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ వేశారు శివుని కలర్. చూడండి ఇంకా కొంచెం పెయింటింగ్ అయితే చాలా బ్యాలెన్స్ ఉంది. బట్ బెస్ట్ మోడల్ ఇది కూడా. 12-13 ఫీట్స్ ఉంటుంది. దీని ప్రైస్ కూడా కనుక్కోలేదు నేను యాక్చువల్లీ. పార్ట్ 2లో విత్ ప్రైస్ మొత్తం డీటెయిల్స్తో పాటు మీకు ఇస్తా. చూడండి ఆ ఫేస్, ఆ ఐబ్రోస్, ఆ ఫినిషింగ్ ఎట్లా ఉంది. ఇంకా పెయింటింగ్ వేస్తే ఎట్లా ఉంటుంది మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇగో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారు. బెస్ట్ మోడల్. సేమ్ మోడల్స్ ఇవన్నీ. పక్కన ఉన్న సేమ్ అన్ని మోడల్స్ ఇవే, కాకపోతే పెయింటింగ్ కాలేదు. ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క పెయింటింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం హెవీ ఉంది. బట్ శారీ కట్టుకోవచ్చు మనం. పక్కన శారీ కట్టుకోనికి కొంచెం ప్లేస్ ఇచ్చారు వీళ్ళు. బట్ ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్ హెవీ ఇచ్చారు.
దీంట్లో కూడా కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఆ చేతులకి మైదాకు పెయింటింగ్ అనేది పెండింగ్ ఉంది అంతే. బట్ పీస్ అయితే మొత్తం రెడీ ఉంది. 13 to 14 ఫీట్స్ ఈజీ ఉంటుంది అది. చూడండి, ఇది సేమ్ మోడల్. ఈ విగ్రహం వేరేగా ఉంది. బ్యాక్ సైడ్ ఉన్న విగ్రహంకి చూడండి, అన్ని విగ్రహాలు సేమ్ 8 ఫీట్సే. కాకపోతే పెయింటింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొన్ని విగ్రహాలకి ఎల్లో ఉంటుంది, కొన్ని విగ్రహాలు గ్రీన్ ఉంటాయి, కొన్ని విగ్రహాలు సిమెంట్ కలర్లు ఉంటాయి. అట్లా అన్ని విగ్రహాలు సేమ్ సైజ్. 32,000 దీని ప్రైస్. 8 ఫీట్స్. చాలా బెస్ట్ మోడల్ నేనైతే. బట్ బ్యాక్గ్రౌండ్లో శివుడిది అయితే నంబర్ 1 అని చెప్పుకోవచ్చు నేను. చూడండి క్లోజప్లో ఇది ఫేస్ కట్ ఎంత బాగుంది అసలు. చిన్న ఫేస్ కట్ ఉన్నా క్యూట్ ఉంది ఫేస్. చాలామంది అదే చూస్తారు, మెయిన్ థింగ్ ఫేస్ కట్టే చూస్తారు అమ్మవారికి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది. బట్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. సో సంగీత ఆర్ట్స్ ఇది వచ్చేసి వేరే విజిట్. ఇలా దగ్గర కూడా ఒక విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు వీళ్ళు శాంపుల్గా. ఈ పీస్ అయితే రెడీ పెట్టారు వీళ్ళు. చూడండి, ఈ సేమ్ మోడల్లో వేరే ఇంకో పీస్ ఉంది, అది కూడా చూపిస్తా. అది మొత్తం A to Z పెయింటింగ్ అయిపోయి రెడీ ఉందన్నమాట. ఇదే మాట. దీనికి కూడా పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఏంటంటే కొంచెం వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఆ చేతులకి పెయింటింగ్ అనేది జస్ట్ బ్యాలెన్స్ ఉంది. చూడండి, బాగుంది విగ్రహం. 8 ఫీట్స్ ఇది కూడా చిన్న విగ్రహం, బాగుంది. చాలామంది చిన్నగా పెట్టుకోనికే ప్లాన్ చేస్తారు కదా, సో ఇది బెస్ట్ మోడల్ అని చెప్తాను నేను. ఇక్కడ ఈ షెడ్ ఎక్కడ వచ్చి అంటే మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు ఉంటారు కదా, అక్కడ వెళ్తాం కదా మనం. ఆ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. మన ఏదైతే బాలాపూర్ గణేష్ రెడీ అవుతుందో ఆ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వీళ్ళ షెడ్. సంగీత ఆర్ట్స్ అని ఉంటుంది. ఇది ఇంకో యూనిక్ మోడల్. దాని పక్కన షెడ్, వీళ్ళ షెడ్ పేరు లేదు యాక్చువల్లీ. దాని పక్కనే సంగీత ఆర్ట్స్ పక్కన ఉంటుంది. 15 to 16 ఫీట్స్ అనమాట విగ్రహం ఇది. 80,000 to 90,000 ప్రైస్ వచ్చేసి దీనిది. మొత్తం A to Z రెడీ ఉంది. బట్ చాలా బాగుంది విగ్రహం. 15 to 16 ఫీట్స్ అంటే నాట్ ఏ జోకు. ఒక విగ్రహాన్ని నిజంగా అసలు చూడు ఒక విగ్రహాన్ని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అమ్మవారు. ఫేస్ కట్ అంతా రెడీ ఉంది. ఇది పెండింగ్ వర్క్ అనేది లేదు. వేరే విగ్రహం కూడా పక్కన రెడీ ఉంది, అది కూడా చూపిస్తా చూడండి మీకు. ఇది చాలా బాగుంది విగ్రహం. 15-16 ఫీట్స్ అయితే ఈజీగా ఉంటుంది మొత్తం కలిపి. మన కాలనీలో పెద్ద వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా, వాళ్ళకైతే బెస్ట్ అని చెప్తాను నేనైతే. చూడండి, మొత్తం A to Z రెడీ ఉంది. ఏది బ్యాలెన్స్ లేదు. ఒక దుర్గాదేవి టైప్లో ఉంది విగ్రహం ఇది. నిజంగా ఒక దుర్గాదేవి టైప్లో ఉంది. వీళ్ళ దగ్గర కూడా చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. చూడండి, ఇది వచ్చేసి 7 ఫీట్స్ 8 ఫీట్స్ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం పెండింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉందని చెప్పారు వాళ్ళు. బట్ నాకు తెలిసి పెండింగ్ అనేది ఏం లేదు, మొత్తం అయిపోయింది. బట్ ఇంకా ఏం చేస్తారో వాళ్ళు తెలియదు మనకి. బట్ బాగుంది, చిన్నగా సింపుల్గా ఉంది విగ్రహం ఇది. దీనికి పికాక్ వచ్చిండు బ్యాక్గ్రౌండ్లో. ఇది 6 ఫీట్స్ అనమాట విగ్రహం. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి 7 ఫీట్స్ వరకు ఉండొచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇంకో విగ్రహం అయితే రెడీ అవుతుంది. అది నాకు తెలిసి తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. చూపిస్తా అది కూడా. చూడండి, ఇది పెయింటింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇదే విగ్రహం, సేమ్ విగ్రహం 15 ఫీట్స్ అని చెప్పాను కదా. ఇదైతే ఇప్పుడు విగ్రహం ఇది రెడీ అవుతుంది, తీసుకొని వెళ్తున్నారు. ఆల్మోస్ట్ అయితే చాలా పబ్లిక్ ఉంది దుల్పేటలో. ఈసారి మ్యాక్సిమం అన్నీ బుకింగ్ అయిపోతున్నాయి. ఇంకా మనకి టైం లేదు కాబట్టి. సో అన్న అయితే మనకి ఫినిషింగ్ వర్క్ అనేది ఇస్తుండు. ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది వర్క్. ఒక విగ్రహానికి దగ్గర 4-5 మెంబర్స్ వర్క్ చేస్తారండి. 4-5 మెంబర్స్ చేస్తారు కాబట్టి మనకి ఇంత తొందరగా అవుతుంది ఫినిషింగ్ అనేది. ఇది వచ్చేసి ఆగమన్ అనుకుంటా వీళ్ళది ఈరోజు, అందుకే దగ్గరుండి మరి చేపిస్తున్నారు వీళ్ళంతా యూత్ వాళ్ళు. కానీ బాగుంది అమ్మవారి
నేనైతే మెయిన్ కళాకారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈసారి. పార్ట్ 1 జస్ట్ ఒక క్యాజువల్ విజిట్ లాగా వెళ్ళిన అనమాట. సరే వచ్చినందుకైనా ఒక వీడియో తీద్దాం పార్ట్ 1 లాగా అని తీసి మేము ముంగటిస్తున్నా. పార్ట్ 2లో అయితే డే టు డే ఎవ్రీ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ పార్ట్ 1 అనమాట. సో ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ సింగ్ కళాకారుకి వెళ్ళే షెడ్ కంటే ముందే ఇది ఒక పెద్ద విగ్రహం అండి. ఇది నాకు తెలిసి 18 to 20 ఫీట్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్తో కలిపి 18 to 20 ఫీట్స్ అండి. ఇది వచ్చేసి 1.50 దీని రేటు. ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది జరగలేదు. 20 ఫీట్స్ అయితే ఈజీగా ఉంటుంది ఇది, కానీ బాగుంది అమ్మవారిది. 1.50 దీని రేట్ వచ్చేసి. చూడండి అసలు ఎంత బాగుంది అమ్మవారు. ఇంకా పెయింటింగ్ అయితే ఎలా ఉంటుంది ఒక్కోసారి చూడండి మీరే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వన్ ఆఫ్ ది ఫేమస్ కళాకార్ ఇతను కూడా. బాలాపూర్ గణేష్ చేసే అతను. లోపల వెళ్దాం. సో చూడండి వీళ్ళ దగ్గర కూడా ఒక యూనిక్ మోడల్ అనేది ఉంది. మన బాలాపూర్ విగ్రహంకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన శివుడు ఏదైతే మూమెంట్ అవుతుందో, సో మన అమ్మవారికి కూడా సేమ్ అదే మూమెంట్ ఇచ్చారు వీళ్ళు. సేమ్ ఈసారి వీళ్ళ దగ్గర మ్యాక్సిమం అన్నీ ఇలాంటి మోడల్సే రెడీ అవ్వడం జరుగుతుంది. కొన్ని వేరే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ఒక యూనిక్ మోడల్ ఇది విత్ బ్యాక్గ్రౌండ్. 10 to 12 ఫీట్స్ విగ్రహం ఇది. ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. చాలా యూనిక్ మోడల్ ఇది కూడా ఈసారి. సో ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అని చెప్పాను కదా, చూడండి అన్న అయితే మనకి ఎట్లా ఫినిషింగ్ ఇస్తుండో మొత్తం ఐస్కి. మెయిన్ చాలామంది చూసేది ఫినిషింగే. ఆ ఫినిషింగ్ కోసమే వీళ్ళు ఇంత కష్టపడతారు చూడండి. ఒక్కటి చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం ఫ్లాప్ అవుతుంది. సో అందుకే వీళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళకి, ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు ఆ మూమెంట్లో. అందుకే అంత ప్రశాంతంగా మనకి ఇంత మంచి ఫినిషింగ్ అయితే ఇస్తారు. అసలు అన్నగా ఓపికకి మెచ్చుకోవాలి. చూడండి అసలు ఎంత జాగ్రత్తగా వేస్తుండో. కొంచెం డిస్టర్బ్ అయినా మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది విగ్రహం. ఇప్పుడు ఆ షేప్ అవుట్ అయిపోతే మనం ఎవ్వరం తీసుకోము అది. సో అందుకే అని అట్లా కావద్దనే మెల్లగా వీళ్ళు ఫినిషింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి. చూడండి అసలు ఎంత మెల్లగా ఇస్తుండు ఫినిషింగ్ అన్న. ఆ బ్రష్ మూమెంట్ కూడా కొంచెం అటు ఇటు జరిగినా కూడా ఫ్లాపే మొత్తం. సో ఇప్పుడు మనకు లక్ష్మీనారాయణ సింగ్ అన్న అంటే వచ్చినాం. చూడండి మొత్తం సేమ్ మోడల్స్, కాకపోతే పెయింటింగ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి బ్యాక్గ్రౌండ్ రెడీ అవుతుంది. చూడండి మొత్తం ఎల్లో పెయింటింగ్. ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్, విగ్రహం వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ ఇది. చూడండి పెయింటింగ్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. సేమ్ మోడల్స్ అన్నీ. నాకు తెలిసి ఈసారి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్లో 3 to 4 డిఫరెంట్ మోడల్స్, అన్నీ సేమ్ బట్ 3 to 4 డిఫరెంట్ యూనిక్ మోడల్స్ ఉన్నాయి. చూడండి సేమ్ విగ్రహం, సేమ్ ఫినిషింగ్ మొత్తం. సో ఇదన్నమాట మన పార్ట్ 1. సో పార్ట్ 2 వెరీ సూన్. ఇంకా టైం లేదు కాబట్టి మేబీ ఒక 2-3 డేస్లో మీ పార్ట్ 2తో మీ ముంగట వస్తా. ప్రతి డీటెయిల్స్ to Z డీటెయిల్స్ మీకు పార్ట్ 2లో దొరుకుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేయండి. ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ పార్ట్ 2.